ఉత్తరం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అద్భుతమైనటువంటి సమాధానమును మనం నేర్చుకుందాం. కొంతమంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. అదేమిటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తున్నప్పుడు ఐగుప్తీయుల దగ్గర నుండి వెండిని బంగారమును తీసుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకు వెండి బంగారములను ఇవ్వగా ఇశ్రాయేలీయులు తీసుకున్నారు. వారి దగ్గర నుండి ఇశ్రాయేలీయులు వాటిని తీసుకొని అప్పుడు వారు బయలుదేరారు. కనాను దేశానికి వారు బయలుదేరారు. ఈ సందర్భంలో కొంతమంది ఐగుప్తీయుల పక్షంగా ప్రశ్న అడుగుతున్నారు. ఎవరి పక్షంగా? ఐగుప్తీయుల పక్షంగా. పరిశుద్ధ గ్రంథంలో చాలామందికి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే కొంతమందికి ప్రత్యేకంగా ఆ సందేహాలు కలుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు సందేహాలు రావడం అనేది పరిపాటి. కానీ కొంతమంది యొక్క సందేహాలు ఎలా ఉంటాయంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకు ప్రత్యేకంగా ఉంటాయి అంటున్నానంటే, కొంతమంది సాతానును వెనుకేసుకుని వస్తారు. దేవుణ్ణి కాదు, సాతానును వెనకేసుకుని వస్తారు. అంటే సాతాను పక్షంగా మాట్లాడతారు. సాతాను సంబంధిత జనముల పక్షంగా మాట్లాడతారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా అనీతిమంతులు, దుర్మార్గులు, దేవుడు శపించిన వారు ఉన్నారనుకోండి, వారి పక్షంగా మాట్లాడుతూ ఉంటారు. కయీను మొదలుకొని పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆలోచన చేయగలిగితే, మొట్టమొదట భూమి మీద తన సొంత సహోదరిని చంపినటువంటి కయీను మొదలుకొని అనేక మందిని, దుర్మార్గులను, అనీతిమంతులను వెనకేసుకొని వారి పక్షముగా మాట్లాడుతూ కొంతమంది సందేహాలు అడుగుతూ ఉంటారు. వీరి సందేహాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే వీరికి అనీతిమంతుల మీద, భక్తిహీనుల మీద, నరహంతకుల మీద చాలా జాలేస్తుంది. చాలా జాలేస్తుంది. కయీను దేవునికి నర్చని అర్పణ ఇచ్చాడని కయీనును దేవుడు ఎందుకు దూరం పెట్టాడు, కయీను ఇచ్చిన అర్పణను ఎందుకు స్వీకరించలేదు అంటారు. చూసారా? అలాగే బిలామును వెనకేసుకుని వచ్చేవారు. కోరహు యొక్క కుమారులు, కోరహు యొక్క సంతతి, తర్వాత కోరహు సమూహం, వారిని వెనకేసుకుని వచ్చేవారు. అలాగే ఇష్మాయేలును వెనకేసుకుని వచ్చేవారు. దాసి కుమారుడు హాగరును మరియు ఇష్మాయేలును వెనకేసుకుని వచ్చేవారు. ఏసావును వెనకేసుకుని వచ్చేవారు. ఏసావు పక్షంగా మాట్లాడతారు. ఇలా దుర్మార్గులు, అనీతిమంతులు ఎవరైతే ఉన్నారో, ఒక యెజెబెలు లాంటి వారు, లేక ఇస్కరియోతు యోధా లాంటి వారు, అట్టి వారిని వెనకేసుకుని వస్తూ మాట్లాడుతూ ఉంటారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈరోజు ఆ కోవకు సంబంధించింది ఈ ప్రశ్న కూడా. ఎవరి పక్షంగా ప్రశ్న అడుగుతున్నారంటే ఐగుప్తీయుల పక్షంగా, ఇశ్రాయేలుల పక్షంగా కాదు, ఐగుప్తీయుల పక్షంగా. ఏమడుగుతున్నారు ఇంతకీ? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దగ్గర నుండి వెండిని, బంగారమును, వారి యొక్క విలువైనటువంటి సంపదను ఎందుకు తీసుకున్నారు, వారివ్వగా వీరు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్న వేస్తున్నారు. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది, అసలు జరిగినటువంటి సంఘటనలు ఏమిటి, వీటిని గూర్చి ప్రశ్న కలిగితే దేవుడు ఎటువంటి సమాధానాన్ని ఇస్తున్నాడు అనేది ఈరోజు ఈ పాఠ్యాంశంలో మీరు తెలుసుకోబోతున్నారు. కనుక ప్రారంభం నుండి చివరి వరకు తప్పిపోకుండా జాగ్రత్తగా మీరు ఈ పాఠాన్ని వింటేనే మీకు అర్థమవుతుంది. లేదంటే మీరు కూడా ఐగుప్తీయుల పక్షంగానే ఆలోచిస్తారు. కాస్త విని ఆ తర్వాత నాకు ఇప్పుడు సమయం లేదు, తర్వాత విందాం అనుకుంటే కనుక మీకు సమాధానం అర్థం కాదు. ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆ కోవలోనే మీరు ఉండిపోతారు. దేవుని నీతి మార్గంలోనికి, వెలుగుతో కూడిన సత్యములోనికి మీరు రాలేరు. కనుక చివరి వరకు వినండి, చక్కగా సమాధానాన్ని తెలుసుకోండి. దేవుడు ఈ సంఘటనను గూర్చి, ఈ సందర్భాన్ని గూర్చి మొట్టమొదట అబ్రహాముతో ప్రస్తావించాడు. దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవడం, ఎలా వెళతారనేటువంటి ఈ సంఘటనను గూర్చి ఎవరితో ప్రస్తావించాడు? అబ్రాహాముతో దేవుడు ప్రస్తావించాడు.
ముందు ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్ని పరిశోధించాలి. ఏదో ఒక చోట ఒక వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యానికి కనీసం పై వాక్యాన్ని కూడా ప్రస్తావించకుండా తప్పుగా కనిపిస్తున్నట్లు, తప్పుగా అనిపిస్తున్నట్లు తోచేసరికి వెంటనే దానిని బహిర్గతం చేస్తూ ఇదిగో బైబిల్లో తప్పులున్నాయని చాలామంది తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. అటువంటి వారందరికీ కూడా ఇది చక్కని సమాధానం. కూలంకుషంగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడ దాచలేదు, కొన్ని సంగతులను దాచిపెట్టలేదు, లేక మనకు అందకుండా ఆయన మరుగు చేయలేదు. అన్నీ మన చేతుల్లో ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని సంగతులు మన చేతుల్లో ఉన్నాయి. అన్ని సంగతులను చదివితేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానాన్ని మిగిలిన చోట్ల దేవుడు వ్రాయించాడని మీరు వెతికి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని జ్ఞానాన్ని సమాధానముగా పొందగలిగిన ఆలోచన, ఆసక్తి మీకు ఉన్నప్పుడు మాత్రమే మీకు సమాధానం అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు ఐగుప్తీయులు మరియు ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతున్నప్పుడు, బయలుదేరుతున్నప్పుడు, ఐగుప్తు దేశము నుండి బయలుదేరుతున్నప్పుడు ఏమి జరగబోతున్నది, భవిష్యత్తులో ఏమి జరగబోతున్నది అన్న దానిని ముందుగానే దేవుడు అబ్రాహాముతో ప్రస్తావించాడు. అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడో పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట మనం చూద్దాం. ప్రశ్న అడిగిన వారు ఈ సందర్భాలన్నింటినీ కూడా ప్రస్తావించలేదు. కేవలం నిర్గమకాండంలో వారు ఒకే ఒక వాక్యాన్ని చూపిస్తూ ప్రశ్న అడుగుతున్నారు. అయితే నేను పూర్తిగా ఆ వాక్యంతో పాటుగా పూర్తిగా వివరాలను మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. అబ్రాహాముతో దేవుడు ఈ సందర్భాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వాక్యం నుండి ఇప్పుడు మనం చూద్దాం. ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేవుడు ఇక్కడ అబ్రాహాముకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైనటువంటి అబ్రాహాముతో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని? నీ సంతతి వారు అంటే ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, 12 గోత్రముల ద్వారా నీ సంతానము ఒక జనముగా మారుతుంది, ఒక జనాంగము. వారికి నేను వాగ్దత్త దేశాన్ని ఇస్తాను. ఈ విషయాలన్నిటినీ దేవుడు అబ్రాహాముతో తెలియజేశాడు. అయితే వెంటనే ఇవన్నీ జరగవు. నీకు ఇస్సాకు పుడతాడు, ఇస్సాకు గర్భము నుండి యాకోబు వస్తాడు, యాకోబు నుండి 12 మంది వస్తారు, 12 మంది ద్వారా విస్తారమైనటువంటి జనముగా వారు మారతారు. ఈ క్రమంలో ప్రారంభంలో ఒక 400 ఏండ్ల పాటు, సుమారు 400 ఏండ్ల పాటు వీరు ఐగుప్తు దేశంలో దాస్యంలో ఉండిపోతారు. ఐగుప్తు దేశంలో దాస్యం చేస్తారు, అంటే బానిసలుగా మారిపోతారు. ముందుగా దేవుడు ఈ విషయం తెలియజేశాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఒక 400 ఏండ్లు ఉంటారు. నేను అప్పుడు ఆ సమయము తీరిన తర్వాత వారిని ఆ దేశంలో నుండి బయటకు రప్పిస్తాను. నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చేటప్పుడు ఐగుప్తీయులకు నేను తీర్పు తీరుస్తానంటున్నాడు దేవుడు. ఐగుప్తీయులకు నేను తీర్పు తీర్చేదను. అదేంటి? ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చడం ఏంటి? ఎందుకంటే ఇశ్రాయేలీయులను 400 ఏండ్ల పాటు వారు కష్టపెట్టారు, దాస్యపు పనులు చేయించుకున్నారు. ఇశ్రాయేలీయుల కష్టము వలన వీరు ధనవంతులయ్యారు. ఎవరు? ఐగుప్తీయులు. అందువలన దేవుడు అంటున్నాడు, నేను వారికి తీర్పు తీరుస్తాను, నేను వారికి తీర్పు తీరుస్తాను. ఐగుప్తు దేశంలో ఒక న్యాయ వ్యవస్థ ఉండి ఉంటుంది.
ఐగుప్తు దేశంలో ఒక న్యాయ వ్యవస్థ భూమి మీద నాటి కాలంలో వారికి తగ్గ స్థాయిలో ఉండుంటుంది. కానీ వారిలో వారు వారికి వారు తీర్పు తీర్చుకోవడం కాదు, పరలోకమందున్న దేవుడు జనములకు తీర్పు తీరుస్తాడు. నేను ఐగుప్తీయులకు తీర్పు తీర్చెదను. ఆ తీర్పు ఫలితం ఎలా ఉంటుందంటే, ఇదంతా ముందుగానే దేవుడు అబ్రహాముకు తెలియజేసేస్తున్నాడు. ఆ తీర్పు ఫలితం ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు వెండి బంగారము అంటే మిగుల ఆస్తితో, కట్టుబట్టలతో కాదు, మిగుల ఆస్తితో అక్కడ నుండి బయలుదేరి వచ్చేదరు. అంటే ఇన్నాళ్ళు మేము కష్టపడ్డాం తండ్రి, మేము కట్టుబట్టలతో మరలా తిరిగి బయలుదేరుతున్నాం. మా నివాసాలను విడిచిపెట్టి మేము కట్టుబట్టలతో తిరిగి బయలుదేరిపోతున్నామని వారు బాధపడకుండా, ఇశ్రాయేలీయులకు నేను న్యాయము తీరుస్తాను, ఐగుప్తీయులకు తీర్పు తీరుస్తాను. ఐగుప్తీయులు సుమారు 400 ఏండ్ల పాటు ఇశ్రాయేలీయులను కష్టపెట్టారు గనక దానికి ఫలితం వారు ఇచ్చుకోవాల్సిందే. దేవుడు ఈ విషయాన్ని ముందుగా అబ్రహాముతో తెలియజేశాడు. సరే, కాలం గడిచింది. సుమారు 400 సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుడు మోషేను ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నియమిస్తున్నాడు. హోరేబు కొండ మీద ఒక పొదలో మండుచున్న అగ్ని జ్వాలలో దేవుని వాక్కు మోషేకు ప్రత్యక్షమైంది. అప్పుడు దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేలీయులను నీవు నీ నాయకత్వంలో బయటకు తీసుకుని రావాలి, ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని రావాలి. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు నీవు చేయాలి. ఐగుప్తు రాజైనటువంటి ఫరో వెనువెంటనే ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల వలన వారు ఎంతో ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు దాస్యపు పనులు చేయటం వలన ఐగుప్తీయులు సుఖపడుతున్నారు. కనుక అంత తేలికగా సులభంగా విడిచిపెట్టడు. కనుక నీవు అనేకమైనటువంటి సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. వాటిని జరిగించి, నేను నీకు ఇచ్చే శక్తి వలన వాటన్నిటిని జరిగించి, దైవశక్తిని ఫరో గ్రహించేంత వరకు ఫరో మనస్సు కఠినంగానే ఉంటుంది. ఆ తర్వాత ఫరో జనులను పోనిస్తాడు. జనులను పోనిచ్చేటప్పుడు జనులందరూ కూడా ఏం చేయాలి? ఐగుప్తీయుల దగ్గర వెండి బంగారములను తీసుకోవాలి. దీనిని మోషేకు దేవుడు మరల జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దగ్గర వెండి బంగారములను తీసుకొని ఆస్తిని వారు మరలా తిరిగి వారి చేతుల్లోనికి తీసుకొని వారు బయలుదేరాలని, ఇది దేవుని తీర్పు అని, ఐగుప్తీయులు సంతోషముగానే ఇశ్రాయేలీయులకు వాటిని ఇస్తారని, ఇచ్చే మనస్సును దేవుడే ఐగుప్తీయులకు కలుగ చేస్తాడని, వీటన్నిటిని ముందుగా దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వాక్యం నుండి చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వాక్యం నుండి. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని, తన ఎంట నుండుదానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. దేవుడు మోషేకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అబ్రహాముకు ముందుగా దేవుడు తెలియజేసిన సంగతులను మనం చూచాం. ఇప్పుడు మోషేకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఈ సందర్భం జరగలేదు, జరగక ముందే మోషేకు దేవుడు ఈ విధంగా జరుగుతుందని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షమును కలుగజేసేదను అంటున్నాడు. ఎవరి మనస్సైనా ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన ఆధీనంలోనికి తీసుకున్నాడంటే ఎవరి మనస్సైనా ఆయన అనుకున్నట్టుగా తిరగాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షమును కలుగజేసేదను అంటే తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. దేవుడు అక్కడ తీర్పు తీరుస్తున్నాడు. ఐగుప్తీయుడు ఏమనుకుంటున్నాడంటే, ఒక ఐగుప్తీయురాలు ఏమనుకుంటుందంటే, ఇన్నాళ్ళు వీళ్ళ చేత నేను కష్టం చేయించుకున్నాను, వీరు దాస్యము చేయగా నేను అనుభవించాను,
వారు వెళ్ళిపోతున్నారు. వారి దేవుడు గొప్పవాడు. వారికి కనీసం నేను నా దగ్గర ఉన్నటువంటి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇవ్వాలి కదా, వారిని చక్కగా సాగనంపాలి కదా అనుకునేటువంటి బుద్ధిని దేవుడు ఐగుప్తీయులకు పుట్టించాడు. చూడండి, అప్పుడప్పుడు ఎవరైనా మన దగ్గర కూడా దాసులు దాసీలు పని చేస్తున్నప్పుడు, ఇంటి పని, వంట పని వారు చేస్తున్నప్పుడు, వృద్ధులకు సహాయకులుగా వారు వచ్చి పని చేస్తున్నప్పుడు, వారు ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? చాలా కాలంగా మన దగ్గర పనిచేసి వారి యొక్క పరిస్థితులను బట్టి వారు ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? వారికి విలువైనటువంటి బహుమతి ఏదైనా ఇచ్చి పంపిస్తారు. దాన్నే ఫేర్వెల్ అంటారు. ఒక ఉద్యోగంలో నుండి కూడా మనము రిజైన్ చేసి కావచ్చు, లేకపోతే రిటైర్మెంట్ ద్వారా కావచ్చు, బయటకు వచ్చేస్తున్నప్పుడు సహోద్యోగులందరూ కూడా అప్పటి వరకు మనతో పాటు పనిచేశాడు, అప్పటి వరకు మనతో పాటు పనిచేసింది, ఆ యొక్క జ్ఞాపకాలన్నింటినీ వారు మనస్సులో ఆలోచించుకుంటూ ఒక ఫేర్వెల్ పార్టీ మనం జరిగిద్దాం. ఒక విలువైనటువంటి వస్తువుని ఏదైనా ఇచ్చి పంపిద్దాం. అంటే వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి, వీడ్కోలు పలికేటప్పుడు సంతోషంగా వీడ్కోలు పలకాలనేటువంటి ఉద్దేశ్యం మనుషుల్లో ఉంటుంది కదా. దేవుడు ఐగుప్తీయులకు ఆ బుద్ధిని పుట్టించాడు. ఇశ్రాయేలీయుల ఎడల వారు కటాక్షమును చూపించేటట్లుగా దేవుడు ఐగుప్తీయుల యొక్క మనస్సును ఇశ్రాయేలీయుల వైపుగా మార్చాడు. వారు దొంగతనం చేయలేదు, ఇశ్రాయేలీయులు దొంగతనం చేయలేదు. ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చాడు. అబ్రహాముతో దేవుడు తెలియజేశాడు, నేను ఐగుప్తీయులకు తీర్పు తీర్చేదను అన్నాడు. తీర్పు తీర్చినప్పుడు ఐగుప్తీయులు వారి దగ్గర ఉన్నటువంటి వెండి నగలు, బంగారు నగలు, విలువైనటువంటి వస్త్రములు ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు వాటిని వారి కుమారులకు, వారి కుమార్తెలకు ధరింపజేసి చక్కగా ఆస్తిని సంపాదించుకున్నవారుగా, ఏమీ లేనివారుగా కాదు, ఆస్తిని సంపాదించుకున్నవారుగా, ఐగుప్తీయులందరినీ దోచుకున్నారా అన్నట్టుగా వారు విలువైనటువంటి ఆస్తితో ఐగుప్తు దేశంలో నుండి వారు బయటికి అడుగు పెట్టాలి అన్నాడు దేవుడు. ఇది కూడా దేవుడు ముందుగా మోషేకు చెప్పినటువంటి మాటలు. అబ్రహాముకు దేవుడు ముందుగా చెప్పాడు, మోషేకు ఇప్పుడు దేవుడికి ముందుగా చెప్పాడు. అలాగే మోషేతో దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మరొకసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. జస్ట్ ఇశ్రాయేలీయులు ఇక బయటకు అడుగు పెడతారనగా ముందుగా దేవుడు మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. నిర్గమకాండము 11వ అధ్యాయము ప్రారంభం నుంచి. నిర్గమకాండము 11వ అధ్యాయము 1వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని, ఫరో దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. సుమారు 400 ఏండ్ల పాటు ఐగుప్తీయుల దృష్టిలో ఇశ్రాయేలీయులు దాసులుగానే ఉన్నారు. ఐగుప్తీయుల దృష్టిలో ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? దాసులుగా, పనివారుగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అంటే వారు ఎప్పుడైతే మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో నుండి బయటకు అడుగు పెట్టబోతున్నారో అప్పుడు ఐగుప్తీయుల దృష్టికి ఇశ్రాయేలీయులు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? గొప్పవారు. మోషే అయితే మిక్కిలి గొప్పవాడు. ఫరో దృష్టికి కూడా అసలు ఐగుప్తు దేశంలో అందరికీ మిక్కిలి గొప్పవాడు ఎవరై ఉండాలి చెప్పండి? ఫరో అయి ఉండాలి. కానీ ఫరో దృష్టికి మోషే మిక్కిలి గొప్పవాడు, దైవజనుడు, దైవ సేవకుడు.
దేవుని యొక్క అనుగ్రహమును బట్టి, దైవశక్తిని బట్టి ప్రకృతిలో దేనినైనా సరే అతడు మార్చగలడు. అతని ఆధీనంలో ఉంచాడు దేవుడు. ఫరోకు దేవునిగా నియమించేశాడు మోషేని దేవుడు. చూసారా, ఇక్కడ ఒక సాదృశ్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక సాదృశ్యాన్ని, దేవుడు ఇదంతా జరిగించటంలో మనం సాదృశ్యాలను నేర్చుకుంటామనే, ఉదాహరణలు మనం నేర్చుకుంటామనే. ఆ సాదృశ్యం ఏంటంటే, ఈ లోకము దృష్టికి, ప్రస్తుతానికి ఈ లోకము దృష్టికి నేటి కాలంలో దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, నీతిని అనుసరించుచున్నవారు ఎలా కనిపిస్తారు చెప్పండి? ఎలా కనిపిస్తారు చెప్పండి? వీరికి పని పాట లేదా? దేవుడు 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 అంటూ ఉంటారు. దేవుని పని, దేవుని కొరకైన బ్రతుకు, పరలోకం, నిత్యత్వం అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో వీరికి సరదాలు, సుఖాలు, సంపదలు, సంపాదనలు ఇవేవి అక్కర్లేదా? అసలు లోకంలో ఎక్కువగా సంపాదించి దానిని అంతా అనుభవిస్తూ అందరి ముందు మా డాబులు, మా గప్పాలు చెప్పుకోవడమే కదా బ్రతుకంటే. అసలు పరలోకం ఏంటి, నిత్యత్వం ఏంటి, దైవభక్తి ఏంటి అని చాలామంది దేవుని కొరకు బ్రతుకుచున్న మనబోటి వారిని చూచి అసహ్యించుకుంటూ ఉంటారు. సరిగ్గా ఎలాగో తెలుసా? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను సుమారు 400 ఏండ్ల పాటు అసహ్యించుకున్నట్టు. కానీ ఆ రోజు వస్తుంది. ఏ రోజు? నిర్గమము. నిర్గమము. ఇశ్రాయేలీయులకు ఒక రోజు వచ్చింది, నిర్గమము. ఐగుప్తు దేశంలో నుండి వారు బయటికి అడుగు పెట్టే రోజు. అలాగే మనకు కూడా ఈ లోకము నుండి నిత్యత్వంలోనికి అడుగు పెట్టే రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనలను ఎవరైతే అసహ్యించుకుంటున్నారో, ప్రస్తుతానికి మనలను ఎవరైతే అసహ్యించుకుంటున్నారో, నిట్టూర్పులు విడుస్తున్నారో, ఏంటయ్యా ఈ బ్రతుకు, ఏంటయ్యా దేవుని కోసం బ్రతుకు, ఎప్పుడు దేవుడు 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 అంటూ ఉంటావు అని ఎవరైతే ప్రస్తుతానికి మనలను చూచి విసుక్కుంటున్నారో, అసహ్యపడుతున్నారో, వారందరూ కూడా ఆ నిర్గమము రోజున ఏమనుకుంటారో తెలుసా? మేము ఇక్కడే ఉండిపోతాం, కానీ వారు నిత్యత్వంలో ప్రవేశిస్తున్నారు. మిక్కిలి గొప్పవారు. దేవుని కొరకు బ్రతికేవారు ఎవరు? మిక్కిలి గొప్పవారు. దేవుడు ఏనాడు వ్రాయించాడు చూడండి ఈ మాటలు. ఆ మాటలను ఒక్కసారి మనోనేత్రములు తెరిచి మీరు చదవండి, వినగల చెవితో వినండి. పూర్వము చరిత్రలో దేవుడు ఈ సందర్భాలన్నిటినీ జరిగించడానికి కారణం అదే. భవిష్యత్తులో నా పిల్లలు వీటిని సాదృశ్యముగా తీసుకొని నీతిని, భక్తిని నేర్చుకోవాలి, అలవరుచుకోవాలి. ఒకనాడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. నిర్గమము రోజున ఎలా ఉన్నారు? ఆస్తికర్తలుగా వారు బయటకు అడుగు పెడుతున్నారు. ప్రతి ఒక్క ఐగుప్తీయుడు బాధపడిపోతున్నాడు. ప్రతి ఒక్క ఐగుప్తీయుని దృష్టికి ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే మిక్కిలి గొప్పవారు. వారి దేవుడు గొప్పవాడు. తన బాహుబలము చేత వారిని నడిపించి తీసుకుని వెళ్తున్నాడు. మేము ఇక్కడే ఉండిపోవాలి, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? మేము ఆ దేవుణ్ణి కలిగి లేము కదా, ఆ దేవుడు మాకు దేవుడుగా లేడు కదా, మా ఇష్టానుసారంగా మేము బ్రతికాం కదా, ఇన్నాళ్ళు వారి చేత దాస్యం చేయించుకున్నాం, కానీ ఈరోజు మాకేం మిగిలింది? ఐగుప్తీయులు ఎలాగే అనుకుంటున్నారు, ఈరోజు మాకేం మిగిలింది? దేవుడు తీర్పు తీర్చాడు మాకు, దేవుడు మాకు తీర్పు తీర్చాడు. మా దగ్గరున్న వెండి, బంగారము, విలువైన వస్త్రాలు వారికిచ్చి వారిని పంపించాలి. ఇది దేవుని తీర్పు. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే ఏమవుతుంది? అప్పటికే దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాల ద్వారా దేవుడు ఏం చేశాడు? ఛిద్రం చేశాడు. ఐగుప్తు దేశమును ఛిద్రం చేసేశాడు ఆయన. గోషెను దేశము తప్ప, గోషెను ప్రాంతము తప్ప మిగిలిన ఐగుప్తు దేశపు ప్రాంతాలన్నీ ఎలా మారిపోయాయి? వణకిపోయాయి, వణకిపోయాయి. బ్రతుకు జీవుడా, బ్రతుకు జీవుడా అనుకుంటూ ఉన్నారు వారు. వణికిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అసలు మాకు బ్రతుకుందా అనుకుంటున్నారు. అట్టి పరిస్థితులకు వచ్చేసారు. జ్యేష్ఠ కుమారులు కూడా చనిపోతున్నారు. ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ కుమారులు చనిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మాకెందుకు ఇవన్నీ?
ఈ బంగారం ఎందుకు, ఈ వెండి ఎందుకు, ఈ వస్త్రాలు ఎందుకు? ఇవన్నీ దేవుని బిడ్డలకు ఇచ్చేయాలి, దేవుని ప్రజలకు ఇచ్చేయాలి అనుకున్నారు, ఇచ్చేశారు. దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షమును అనుగ్రహించాడు. చక్కగా మీరు అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు మనము కూడా దేవుని కొరకు బ్రతుకుచు, దేవుని చిత్తమును నెరవేర్చుచు, దేవుని కొరకు అన్నిటినీ మనం కోల్పోతున్నాం. సరిగ్గా ఐగుప్తీయుల ఎడల ఇశ్రాయేలీయులు సుమారు 400 ఏండ్ల కాలములో బానిసలుగా ఎలాగైతే కనిపించారు, ఈరోజు మనము కూడా లోకము దృష్టికి అలాగే కనిపిస్తున్నాం. దేవుని మాటను బట్టి, విశ్వాసమును బట్టి, మనకున్న నిరీక్షణను బట్టి, సహోదర ప్రేమను బట్టి, దైవ ప్రేమను బట్టి. అయితే ఒకానొక రోజున మనము నిర్గమం చెందబోతున్నాము. ఆ నిర్గమము రోజున మనము మన చుట్టూ ఉన్నటువంటి వారందరి దృష్టికి ఎలా కనిపిస్తామో తెలుసా? మిక్కిలి గొప్పవారుగా కనిపిస్తాం, మిక్కిలి గొప్పవారుగా. నిజంగా ఆ గడియల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. తప్పకుండా దేవుడు ఆ గడియలను రప్పిస్తాడు. అయితే ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఇంకా కొద్ది రోజుల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వెళ్ళిపోతారనగా, బయటకు అడుగు పెడతారనగా మోషేకు దేవుడు తెలియజేశాడు. మరలా మోషేకు రెండవసారి దేవుడు తెలియజేశాడు. వారు ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి, బంగారు నగలను, విలువైన వస్త్రములను తీసుకుని వెళ్ళాలి అన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ముందుగా చెప్పిన మాటలే. ఇప్పటి వరకు మనం దేవుడు ముందుగా అబ్రహాముతో చెప్పిన మాటలు, మోషేతో 2 సందర్భాలలో చెప్పిన మాటలనే చూచాం. ఇప్పుడు నిజంగా ఏం జరిగింది? అసలు ఇంతకీ ఈ విధంగా జరిగిందా? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి, బంగారు నగలను, వస్త్రములను తీసుకుని బయలుదేరారా? ఐగుప్తీయులు ఇచ్చారా? దేవుని తీర్పు అక్కడ అమలైందా? దీనిని అంతటిని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఏం జరిగిందో మనం చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 35వ వాక్యం నుండి చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 35వ వాక్యం నుండి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూచాం. ఇంతకు మునుపు దేవుడు ముందుగా చెప్పినటువంటి సంగతులను మనం చూచాం. ఇప్పుడు యథార్థముగా అక్కడ జరిగినటువంటి సంగతులను మనం చదివాం. ఏం జరిగింది? సరిగ్గా దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. మోషే మాటను బట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను అడిగారు, మాకు వెండి నగలు కావాలి, బంగారు నగలు కావాలి, విలువైన వస్త్రాలు కావాలి. వెంటనే వారు ఇచ్చేశారు. ఎందుకంటే శోకసంద్రంలో ఉన్నారు, వారు శోకసంద్రంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులను చూస్తుంటే ఎంత గొప్ప జనం, ఎంత గొప్ప దేవుడు వారి వెనక ఉన్న దేవుడు. అసలు మోషే మాట అన్నాడంటే ఆ మాట ప్రకారం జరిగిపోతుంది ఐగుప్తు దేశం అంతా. ఫరో ఎందుకు పనిచేయటం లేదు? ఫరో కూడా వణికిపోతున్నాడు. కనుక ఐగుప్తీయులందరూ శోకసంద్రంలో మునిగిపోయి దేవుని తీర్పునకు తలదించి వారు అడిగిన వాటిని అన్నిటిని ఇచ్చేశారు, వారు కోరుకున్న వాటిని అన్నిటినీ ఇచ్చేశారు. ఇశ్రాయేలీయులు కోరుకోవడమే తడవు, ఐగుప్తీయులు వారు కోరుకున్నవి ఇచ్చేశారు. వెండి నగలు, బంగారు నగలు, విలువైన వస్త్రాలు. ఈ విధంగా దేవుడు ఐగుప్తీయులకు తీర్పు తీర్చుటను బట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఈ మాటలను చదువుతున్నప్పుడు ఈ వివరణ అంతా తెలియక కొంతమంది ఐగుప్తీయుల పక్షంగా మాట్లాడుతున్నారు. ఏమని? పొరుగువారిని ప్రేమించాలి, పొరుగువారి దగ్గర దేనిని దోచుకోకూడదు కదా, మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకోవడం ఏంటి అంటున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొక్క సొమ్మును, ఆ ఆస్తిని దొంగతనంగా తీసుకుని వెళ్ళటం లేదు. దేవుడు తీర్పు తీర్చగా ఐగుప్తీయులు హృదయపూర్వకముగా ఇశ్రాయేలీయులకు వాటిని ఇచ్చారు. దేవుడు అలా ఎందుకు తీర్పు తీర్చాడు? 400 ఏండ్ల పాటు ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు దాస్యము చేయించుకున్నారు. దానికి ప్రతిఫలం ఇది. దేవుడు అలా ఎందుకు తీర్పు తీర్చాడు? ఆయన తీర్పులను మీరు శోధించగలరేంటి?
ఆయన తీర్పు తీరిస్తే నీవెందుకు ఇలా తీర్పు తీర్చావని అడగగలిగిన మనిషి ఎవడైనా ఉన్నాడా? ప్రతి దానిని ఆయన లెక్కల్లోనికి తీసుకుని వస్తాడు. ఆయన తీర్పు తీర్చాడంటే అది ఉన్నతమైన తీర్పు, న్యాయమైన తీర్పు. 400 సంవత్సరాల పాటుగా ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు, దాస్యం చేస్తున్నారు. వారి యొక్క మొర్రలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుణ్ణి ఎలా అడుగుతున్నారో తెలుసా? వారు, తండ్రి మమ్మల్ని ఆదుకోవా, మా ప్రాణాలు ఇలాగే పోయేలా ఉన్నాయి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, మాకు వాగ్దత్త దేశాన్ని ఇస్తానన్నావు. కానీ ఈరోజు భయంకరమైనటువంటి పనులలో మేము చిక్కుకుపోయి ఉన్నాం. పేరుకి నీ ప్రజలుగా పిలువబడుతున్నాం, కానీ మేము చేస్తున్నటువంటి పనులన్నీ కూడా దాస్యపు పనులు, ఐగుప్తీయుల యొక్క బలమైనటువంటి కాడి కింద మేము ఉన్నాం అని వారు దినదినము దేవునికి మొరపెడుతున్నప్పుడు దయనీయ పరిస్థితులలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రం చేతనే కాదు, ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చాడు. వారి చేత దాస్యము చేయించుకొని మీరు సంపాదించినదంతా కూడా మీరు తిరిగిచ్చేయండి. ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలన్నాడంటే ఇచ్చారంతే. వారు ఎలా ఇచ్చారు? అసలు వారికి ఇచ్చే మనసు ఎలా పుట్టింది? దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షమును ఎలా పుట్టించాడు అనగానే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మంచి మాటలను మనం చూద్దాం. ఎందుకంటే పరిశోధనాత్మకంగా ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు దేవుని తీర్పులు మనకు అర్థమవుతాయి. దేవుని తీర్పులు మనకు అర్థమైతే నీతిని, న్యాయమును మనం గ్రహించవచ్చు. అవి మనుషుల తీర్పులు కాదు. ఈరోజు మనుషుల తీర్పులను పుస్తకాలలో ప్రింట్ చేసుకొని చదువుకుంటూ చాలామంది లా విద్యను అభ్యసిస్తూ ఉంటారు. మనుషుల తీర్పులు, ఫలానా సంవత్సరంలో ఫలానా జడ్జి గారు లేకపోతే ఒక బెంచ్ ఈ విధంగా తీర్పునిచ్చింది, ఈ తీర్పును బట్టి పడుతూ ఉంటారు. ఆ తీర్పు వలె మేము కూడా ఈరోజు తీర్పు ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు మీరు దేవుని తీర్పులు నేర్చుకుంటున్నారు. దేవుని తీర్పులు నేర్చుకోవటం వలన ప్రతి ఒక్కరూ నీతి న్యాయములను గ్రహిస్తారు. ఇప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎడల అంత కటాక్షమును ఎందుకు చూపారో, ఇశ్రాయేలీలు అనగానే ఐగుప్తీయుల యొక్క మనస్సు ఆ రోజు ఎలా ఉందో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరో చక్కని వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం దగ్గరికి వెళితే 105వ కీర్తన 37వ వాక్యాన్ని చూడండి. అద్భుతం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 37వ వాక్యం నుండి ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. ఇప్పుడు ఈ మాటలను చూడండి. కీర్తనాకారుడు వ్రాసినటువంటి ఈ మాటలను చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఈ మాటలను చూడండి. ఏమని రాయబడ్డాయి? అక్కడ నుండి, అంటే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు వెండి బంగారములతో బయలు వెళ్ళారు. అంటే ఆస్తితో బయలు వెళ్ళారు. దేవుడు తీర్పు తీర్చగా వచ్చిన ఆ బహుమానములతో బయలు వెళ్ళారు. ఇశ్రాయేలీయులను చూస్తుంటే ఐగుప్తీయులకు భయం. నాటి పరిస్థితులు. నాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలు, బంగారు నగలు, విలువైన వస్త్రాలు తీసుకుని వారు బయలు వెళుతుంటే ఇశ్రాయేలీలను చూస్తూ ఐగుప్తీయులు భయపడుతున్నారు. ఇశ్రాయేలీలు వెళుతున్నందుకు ఐగుప్తీయులు చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఉంటే చచ్చిపోతారు. ఇశ్రాయేలీలు ఇంకా అక్కడ ఉంటే ఐగుప్తీయులు ఎవడ కూడా మిగలడు. వెండి, బంగారం, వస్త్రాలు పక్కన పెట్టండి, వాడి సంగతిని గురించి పక్కన పెట్టండి, అసలు ప్రాణం ఉండదు, బ్రతుకుండదు. కనుక ఎప్పుడు బయలుదేరతారు? ఇశ్రాయేలీలను వారు ఆ విధంగా కోరుకుంటున్నారు. ఎప్పుడు బయలుదేరతారు మీరు? ఇశ్రాయేలీలు వెళ్ళుటను చూస్తున్నప్పుడు, వారు బయటకు వెళుతున్నప్పుడు, దేవుడు వారిని బయటకు తీసుకుని వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీలంటే వారికి భయం పుట్టింది. ఇశ్రాయేలీలు వెళ్ళిపోతున్నప్పుడు వారు సంతోషిస్తున్నారు. అంటే ఏడుస్తూ ఇవ్వలేదన్నమాట. బాగా ఆలోచిస్తున్నారా? ఈ విషయాలన్నీ కూడా మీరు గ్రహించాలి. ప్రశ్న అడుగుతున్న వారికి ఈ విషయాలన్నీ కూడా చక్కని సమాధానాలు. జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్లో తప్పులు ఉన్నాయేమో అనుకుని బైబిల్ దూరం చేసుకున్నటువంటి మీరు ఈ సమాధానాలను తెలుసుకున్న తరువాత బైబిల్ని హత్తుకోవాలి.
నిద్రాహారాలు మాని దేవుని వాక్యమును నిరంతరాయంగా ఇక మీదట మీరు చదవాలి. అంత ప్రేమ పుట్టాలి మీకు దేవుని వాక్యం అంటే. ఏ దేవుని వాక్యాన్ని అయితే మీరు తప్పుగా అపార్థం చేసుకుని దూరం చేసుకుంటున్నారో, ఇప్పుడు ఈ సమాధానాలు తెలుస్తున్నప్పుడు దేవుని వాక్యం ఎంత గొప్పదా, నాకు ఆ విలువ తెలియకపోయింది, తెలియక నేను దూషించాను, దూరం పెట్టుకున్నాను, నన్ను నేనే నాశనం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నేను కళ్ళు తెరుచుకొని దేవుని వాక్యాన్ని హత్తుకొని చదవాలి, దేవుని ఎడల భయభక్తులతో చదవాలి, దేవుని జ్ఞానమును నేర్చుకోవాలి, నీతిని గ్రహించాలని మీరు అనుకుంటే మీరు రక్షింపడతారు. ప్రశ్న అడుగుతున్నవారు చక్కగా మీరు గ్రహించాలి. చూడండి, నాటి పరిస్థితులను దేవుడు వ్రాయించాడు. చూడండి, ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులను చూస్తే భయం వేసింది. అలాగే ఇశ్రాయేలీయులు వెళుతున్నప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి అంటే ఆనందముగా సంతోషముగా ఇచ్చారు. వెండి నగలు తీసుకోండి, బంగారు నగలు తీసుకోండి, విలువైన వస్త్రాలు తీసుకోండి. అంతకు ముందటి వరకు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బానిసలుగా చూశారు. అసలు వారిని గురించి పట్టించుకోవడం మానేశారు. వారు గొడ్డు చాకరీ చేస్తున్నా సరే వారిని గురించి కనీసం పట్టించుకోలేదు. కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడని వీరికి తెలియగానే వీరి దేశం అతలాకుతలం అయిపోతున్నప్పుడు వీరి నెత్తికెక్కినటువంటి గర్వం అంతా కూడా దిగిపోయింది. వారి దగ్గర ఉన్నటువంటి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు ఇచ్చి వారు వెళుతున్నప్పుడు సంతోషించిరి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని సంగతులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఇదంతా కూడా మనకు ఒక సాదృశ్యముగా, ఒక చక్కని పాఠముగా, దృష్టాంతముగా కనిపించాలి. మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎప్పటికీ కూడా మనం నష్టపోం. చివరికి దేవుడు మనకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. న్యాయముగా మనకు రావలసిన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు. మనము నీతికి కట్టుబడి జీవిస్తే, న్యాయమును ప్రేమించి క్రీస్తు ప్రభువు మార్గంలో మనం నడుచుకుంటే నిత్యత్వంలో మనం అడుగు పెట్టాలి. దేవుడు మనలను పరలోకపు పౌరస్థితి కలిగిన వారముగా చూస్తాడు. కనుక ఏ ఒక్కరూ కూడా నిరీక్షణను కోల్పోవద్దు. ఇంకను మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి చక్కని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిని కూడా ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఈ మాటలను జాగ్రత్తగా గమనిస్తున్నారా? మంచివాడు, మంచితనానికి ఈరోజు విలువ లేదు. మంచిగా ఉంటే ఏమి సంపాదించుకోలేమండి అంటారు చాలామంది. దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, న్యాయముగా ఆయన తీర్పు తీరుస్తాడు. మంచివారు తమ పిల్లలను ఆస్తికర్తనులుగా చేస్తారు, పిల్లలను ఆస్తికర్తనులుగా చేస్తారు. మంచివారు, నీ మంచితనం ఊరకనే పోదు, నీ మంచితనం విలువ లేనిదిగా పోదు. నీ మంచితనం నిలబడుతుంది, నీకు ఆస్తిని సమకూరుస్తుంది, నీ పిల్లలను ఆస్తికర్తలనుగా చేస్తుంది. కాస్త సమయం పట్టచ్చు, కానీ దేవుడు నీ పక్షముగా మాట్లాడతాడు, నీకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఏమని రాయబడిందో చూడండి. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఐగుప్తీయులు పాపాత్ములు, వారికి దేవుడు లేడు, వారు విగ్రహారాధికులు. ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను, శక్తులనే వారు ఆరాధిస్తూ ఉంటారు. నేటికి అదే త్రోవలో వారు ఉన్నారు. ఐగుప్తీయులు భక్తిహీనులు, ఐగుప్తీయులకు మనస్సు లేదు. యోసేపు చేసినటువంటి మంచితనాన్ని వారు కొంతకాలం పాటు కూడా గుర్తుంచుకోలేకపోయారు. యోసేపును ఎరుగని క్రొత్త రాజు వచ్చేసరికి విధానాలన్నీ మారిపోయాయి. ఇశ్రాయేలీయుల చేత కఠినమైన దాస్యం చేయించుకుంటున్నారు పాపాత్ముల ఆస్తి ఎవరి కొరకు ఉంచబడింది? వెండి నగను చక్కగా ఎవరి కోసం చేయించాడు? ఇశ్రాయేలీయుల కోసం చేయించాడు అన్నమాట. ఒక మంచి బంగారు నగను ఎవరి కోసం చేయించారు? ఇశ్రాయేలుల కోసం చేయించారన్నమాట. ఒక మంచి వస్త్రాన్ని ఎవరి కోసం కొన్నారు? ఇశ్రాయేలుల కోసం కొన్నారన్నమాట. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఇవ్వబడుతుంది. దేవుడు తీర్పు తీర్చాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు మీరు? ఐగుప్తీయుల పక్షంగానా? కయీను పక్షంగానా? బిలాము పక్షంగానా? జాలేసేస్తుంది చాలామందికి. ఇస్కరియోతు యోధాను చూస్తే జాలేసేస్తుంది చాలామందికి. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే జాలేదు.
ఎవరిని చూస్తే జాలేసేస్తుంది? ఇస్కరియోతు యూదానా? అంటే మిమ్మల్ని సాతాను బాగా ఆవహించేశాడనమాట. ఎవరైతే వారి పక్షంగా ఉండి వకాలత పుచ్చుకుని మాట్లాడుతున్నారో వారిని సాతాను ఏం చేశాడు? బాగా ఆవహించాడు. పరిశుద్ధ గ్రంథం వారికి అర్థం కావటం లేదు. దేవుని తీర్పు ఇది దేవుని తీర్పు. అసలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటల సారాంశాన్ని వారు ఎప్పుడు తెలుసుకున్నారు? వారు చదివిందేది, వారు గ్రహించిందేది? చూడండి, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడుతుంది. అలాగే మరో అద్భుతమైనటువంటి మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరమైనప్పుడు, అందుకే మన ప్రవర్తనను ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి? దేవుని దృష్టికి ప్రీతికరమైనదిగా ఉంచుకోవాలి. నోబడీ కెన్ బీట్ యూ. నీవు అలా ఉంటే, నీవు నిజంగా దేవుని దృష్టికి ప్రీతిపాత్రుడుగా ఉంటే, ప్రీతిపాత్రురాలుగా ఉంటే నిన్నెవ్వరూ ఎదిరించడానికి వీలు లేదు. ఎప్పటికైనా నీవే ఏలికవు. దేవుని దృష్టికి తన ప్రవర్తనను ఇష్టమైనదిగా బ్రతుకుచుండువాడు ఎవడైతే ఉంటాడో వానికి దేవుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. వాడి శత్రువులు కూడా మిత్రులైపోతారు. సరిగ్గా ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులు మిత్రులైపోయినట్టుగా, ఐగుప్తీయులు వారు వెళుతుంటే సంతోషిస్తున్నారు. వారిని చూస్తే భయం వేస్తుంది. వీరు సంపాదించుకున్నవన్నీ కూడా, వీరికి విలువైనవన్నీ కూడా వారికి ఇచ్చేస్తున్నారు, సాగనంపుతున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? దేవుడు ఆ న్యాయమైన తీర్పును ఆ రోజు ఎందుకు అలా జరిగించాడు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుని దృష్టికి మీరు ఇష్టులైతే, దేవుని దృష్టికి మీరు ప్రీతిపాత్రులైతే, మీకు శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారాల్సిందే. ఏ శత్రువును చూచి కూడా ఇక మీరు భయపడవలసినటువంటి అవసరత లేదు. మీరు దేవునికి ముందుగా ఇష్టలైపోండి. ప్రతి శత్రువు నీ ముందు మోకరిల్లవలసిందే. ప్రతి శత్రువు నీకు లోబడవలసిందే. ఎందుకంటే నీవు దేవునికి లోబడుతున్నావు. దేవుడు నీ శత్రువులను నీకు మిత్రులుగా చేసేస్తాడు. నీతో సంధి చేసుకుంటారు వారు. కనుక లోక సంబంధమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాల మీద నీవు ఎక్కువగా మనస్సు ఉంచకుండా, అసలు వాటి మీద అస్సలు మనస్సు ఉంచకుండా దేవుని సంగతుల మీద మనస్సు ఉంచు. దేవునికి నేను ఎలా ఇష్టుడను కాగలను, దేవునికి నేను ఎలా ఇష్టురాలను కాగలను, దేవుని పనిని ఎలా చేయాలి, దేవుడు కోరుకున్న జీవితాన్ని నేను ఎలా అలవరుచుకోవాలి, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి నిర్దోషమైనటువంటి జీవితమును నేను ఏ విధంగా కలిగి ముందుకు కొనసాగాలన్నటువంటి ఏకైక ఆలోచన మనలో ఉన్నప్పుడు ప్రతి శత్రువు కూడా మనకు మిత్రుడైపోతాడు. మనతో సంధి చేసుకోవడానికి లైన్లో ఉంటాడు. అర్థమైతే ఈ మాటలను అనుసరించండి. దేవుని వాక్యాన్ని మీరు వెంబడించండి. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకు వెండి నగలు, బంగారు నగలు, విలువైన వస్త్రములు ఎందుకు ఇచ్చారు? ఈ విషయం మనకు అర్థం కావటానికి మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యం. ఎలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. దైవదృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై పాపాత్ముడు ఏం చేస్తాడు? ప్రయాసపడి పోగు చేస్తాడు. అంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చుటకు ఎంతో ప్రయాసపడి పోగు చేశారు. వెండి నగలు, బంగారు నగలు, విలువైన వస్త్రములు. ఆ నిర్గమము రోజున ఇచ్చేశారు. చూసారా? వాక్యము నెరవేరిందా? నెరవేరుతుంది. ఎందుకంటే ఇది వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము.
నెరవేరుతుంది. ఎప్పటికైనా నెరవేరు తీరుతుంది. ఏ జనములోనైనా నెరవేరు తీరుతుంది. ఆకాశము భూమి గతించును గాని ఆయన మాటలలో పొల్లు సున్నా కూడా తప్పిపోదు. అంత గొప్పవి ఆయన మాటలు. ఆ మాటల మీద నీకు విశ్వాసం ఉంటే దేవుని కొరకు బ్రతుకు. దేవునికి ఇష్టడుగా మారిపో, దేవునికి ఇష్టురాలిగా మారిపో. దైవ దృష్టికి ఇష్టడగువానికి పోగు చేసి ఇవ్వటానికి దేవుడు ఆ పనిని పాపాత్మునికి నిర్ణయిస్తాడు. పాపాత్ముడైన వాడు ఎంతో పోగు చేసి దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇచ్చేస్తాడు. కనుక మీరు పోగు చేసే పనిలో ఉండాలా, దేవునికి ఇష్టలుగా మారే పనిలో ఉండాలా? మీరు పోగు చేసే పనిలో ఉన్నారనుకోండి, అంటే లోకంలో అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇలా పోగేసుకుందాం, ఆస్తిని విస్తారముగా మనం వృద్ధి చేసుకుందాం అనేటువంటి పోగేసుకునే పనిలో ఉన్నారనుకోండి, దేవునికి ఇష్టలైన వారికి ఇచ్చేస్తారు, మీరు పాపాత్ములు అయిపోతారు. కనుక అలా పోగేసుకునే పనిలో ఉండి పాపాత్ములు అయిపోకుండా దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయనకి ఎంతసేపు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. కనుక నిజమైన భక్తిని మీరు కలిగి ఉండండి. ఏ శోధననైనా భరించటానికి, పాపరహిత జీవితమును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు కలిగి ఉండటానికి, దేవుని చిత్తమును నెరవేర్చటానికి, భవిష్యత్తును ఆశాజనకంగా మార్చుకోవటానికి, చక్కగా దేవుని వాక్యమును వెంబడించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, ఈ సమాధానము మీ హృదయములలో చక్కగా ఫలించాలని, మీరు తృప్తి చెందిన వారై ఈ సమాధానము చేత దేవునికి మరింతగా మీరు చేరువ కావాలని, దేవునికి ఇష్టలుగా మారాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మా కొరకు మీరు ఎంతగానో ఆలోచించారు. నాయన, మాలో ఏ యోగ్యత లేనప్పటికీ కేవలము మీ ఎడల భయభక్తులు చూపుటను బట్టి, మిమ్మును దేవునిగా కలిగి ఉన్నదానిని బట్టి, మీకు లోబడిన దానిని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ ఐశ్వర్యము, మీరు మాకు అనుగ్రహించినటువంటి జ్ఞాన సంపద, దీని అంతటిని బట్టి మీకు మా కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ దృష్టికి ఇష్టలుగా చివరి వరకు మేము బ్రతకటానికి, మిమ్మల్ని మెప్పిస్తూ మీ యొక్క చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చుకొనుటకు, మా జీవితమును సమర్పించుకున్న వారముగా ఉండగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. దేవా, లోకములో దేనినో సంపాదించుకొనుట కొరకు కాకుండా కేవలము మీ కొరకు మాత్రమే మేము బ్రతుకుతూ, నీతిని అనుసరిస్తూ, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ పిల్లలుగా జీవించి కన్ను మూస్తే మీరిచ్చేటువంటి ఆ బహుమతిని, విశ్రాంతిని, నిత్యత్వమును పొందగలిగే ఆ అర్హతను సంపాదించుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ అట్టి ఆలోచనలు కలిగి మీ కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ కృపాక్షేమములు తోడుగా ఉంచుమని, మీ రాజ్యములో వారు చివరి వరకు నమ్మకంగా నిలబడేటువంటి మనస్సును వారికి దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ సమాధానమును అనుగ్రహించినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సమాధానాన్ని విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు మీకు అందుబాటులో ఉంటున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందుబాటులోనికి వచ్చుచున్నటువంటి ప్రతి దైవ కార్యక్రమమును గూర్చి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు వీక్షించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.